Hello, myself Dr. Nagarjun. I'm a senior orthopedic surgeon from Kim Sunshine Hospital, Gachibowli. సో ఈరోజు స్పెక్ట్రమ్ ఆఫ్ షోల్డర్ కండిషన్స్, షోల్డర్ దెబ్బ తగిలే దగ్గర నుంచి షోల్డర్ స్టిఫ్నెస్, షోల్డర్ లూజ్ అవ్వడం, ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కండిషన్స్ అన్నిటి ఒక స్పెక్ట్రమ్ లాగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ షోల్డర్ అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ జాయింట్. ఇట్ బిహేవ్స్ ఇన్ ఎయిదర్ వే, స్టిఫ్ అవుతుంది, లూజ్ అవుతుంది. సో రెండింటిని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఏ దెబ్బ తగలకుండాను షోల్డర్ స్టిఫ్నెస్ రావచ్చు, కొంతమందికి దెబ్బ తగిలి డిస్లోకేట్ అయ్యి షోల్డర్ లూజ్ అయిపోయి మల్టిపుల్ టైమ్స్ అలా వాళ్ళు అటెంప్ట్ చేసిన ప్రతిసారి, చేయలేపిన ప్రతిసారి షోల్డర్ డిస్లోకేట్ అయిపోవచ్చు. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సమ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈవెన్ లింక్ టు మెడికల్ కండిషన్స్, డయాబెటీస్, థైరాయిడ్, ఇట్లాంటి కీ అసోసియేషన్స్ ఉంటాయి కొన్నిటికి. సో వీటన్నిటిని ఒక పిక్చర్ కింద పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంక్లూడింగ్ క్యాన్సర్స్, ఇట్లాంటి వాటిలో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో కూడా ఒక డీటెయిల్డ్ అవుట్లుక్ ఇస్తాను. సో ఫస్ట్ కామనెస్ట్, షోల్డర్కి దెబ్బ తగిలింది, కింద పడ్డప్పుడు చెయ్యి అడ్డం పెట్టి ఇలా అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అంటారు, చెయ్యి ఇలా ఉంచి దాని మీద బరువు మొత్తం పెట్టి ఈ చెయ్యి మొత్తం స్ట్రైట్గా బరువు పడినప్పుడు షోల్డర్ మీద బరువు పడుతుంది అనమాట. సో ఇలా చెయ్యి పెట్టి పడ్డప్పుడే ఫ్రాక్చర్ అవుతుంది షోల్డర్. సో ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు మామూలుగా నెక్ ఆఫ్ హ్యూమరస్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఇది బాల్ అనుకుంటే ఈ బాల్కి మెయిన్ బోన్కి మధ్యలో ఉండే ఈ పార్ట్లో అయ్యే ఫ్రాక్చర్నే సర్జికల్ నెక్ ఆఫ్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటారు. సో ఇక్కడ దాకా అయ్యే ఫ్రాక్చర్ని మనం సింపుల్ ఫ్రాక్చర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సింపుల్ అంటే ఏంటి అంటే రెండే ముక్కలు ఉంటాయి, పైన ఒక పీసు, కింద ఒక పీసు, వీటి రెండింటికి మధ్య ప్లేట్ వేసి ఫిక్స్ చేసుకుంటే దట్ ఈస్ డన్. దాంట్లో మళ్ళీ మనం మజిల్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ పీసెస్కి స్క్రూలు వేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఎక్స్టెన్సివ్ ఫిజియోథెరపీ కానీ ఎక్స్టెన్సివ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ కానీ అవసరం పడదు ఈ ఫ్రాక్చర్స్కి. సో ఇవి లో ఎనర్జీ ఇంజురీస్ అనమాట. జస్ట్ మామూలుగా చేయబెట్టి పడ్డారు, బోన్ వీక్గా ఉంది, ఓల్డ్ పీపుల్, అయిపోయింది, దట్ ఈస్ డన్ దెన్ అండ్ దేర్. అండ్ దీని సర్జికల్ ఫిక్సేషన్స్ అండ్ అవుట్కమ్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటాయి అనమాట. ఈజీ, ఇట్ ఈస్ క్వైట్ ప్రెడిక్టబుల్. అండ్ మరీ స్టిఫ్ అయిపోవడం ఏమైనా కూడా ఛాన్స్ తక్కువ, తొందరగా మొబిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఏంటి అంటే లోపల ఉన్న ఈ బాల్, ఈ మజిల్స్కి మీరు గమనించినట్టయితే ముందర ఒక మజిల్, వెనకల ఒక మజిల్, పైన ఒక రెండు మజిల్స్, ఇలా మల్టిపుల్ మజిల్స్ ఉంటాయి కదా. సో వీటిలో ప్రతి మజిల్కి ఒక బోన్ పీస్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట, బోన్తో అటాచ్మెంట్. సో నంబర్ ఆఫ్ మజిల్స్ అటాచ్మెంట్ని బట్టి నంబర్ ఆఫ్ బోన్ పీసెస్. 2 పార్ట్ ఫ్రాక్చర్ అంటే దీంతో పాటు ఒక పార్ట్ ఎక్స్ట్రా, 3 అంటే దీంతో పాటు 2 ముక్కలు అవుతుంది, 4 అంటే దీంతో పాటు 3 ముక్కలు అవుతుంది, 1+1, 1+2, 1+3, అలా 2 పార్ట్, 3 పార్ట్, 4 పార్ట్, అలా మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ అవుతుంది అనమాట షోల్డర్, డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఇంజురీ, ఎంత ఫోర్స్తో పడ్డారో దాన్ని బట్టి. సో అలా మల్టిపుల్ పీసెస్ అయినప్పుడే మనకి సర్జికల్ ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే హెడ్ స్ప్లిట్టింగ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ అటాచ్మెంట్ కాకుండా లోపల బాల్ ఏదైతే ఉంటుందో స్మూత్గా గ్లైడ్ అయ్యే స్ట్రక్చర్, ఆ బాలే మధ్యలోకి ఇట్లా అడ్డంగా తునిగిపోతుంది అనమాట. సో అలా తునిగిపోయిన హెడ్ స్ప్లిట్టింగ్ ఫ్రాక్చర్స్కి మనం దాన్ని ఫిక్స్ చేసే పద్ధతితోని రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటాయి. అలాంటప్పుడు షోల్డర్ జాయింట్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టీ అనే ప్రొసీజర్ని చేస్తాం, ఆర్ హెమీ ఆర్థోప్లాస్టీ అని సగం బాల్ రీప్లేస్ చేయడము, షోల్డర్ ఆర్థోప్లాస్టీ, ఈ 3 రకాల ప్రొసీజర్స్ని మనం బాల్ మధ్యలోకి ఇలా నిలువుగా చీలిపోయినప్పుడు, సో ఇలా చీలిపోయినప్పుడు చేస్తాం. లేదు బాల్ తిరిగే బాల్ లోపల మనకేం ఫ్రాక్చర్ లేదు, ఓన్లీ మజిల్ అటాచ్మెంట్స్ వైపు ఉండే ముక్కలు మాత్రమే ఉన్నాయి అంటే బాల్ని ఈ అటాచ్మెంట్స్తో కలపడానికి ప్రయత్నిస్తాం. ఒక ప్లేట్ పెట్టి ఈ ప్రతి ముక్కలోకి ఒక స్క్రూ వేయడానికి ప్రయత్నిస్తే ఇదంతా ఒక యూనిట్లా పనిచేస్తుంది. సో అప్పుడు అది ఒక 4 వారాలకు యూనిట్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫ్రాక్చర్స్ పరంగా. ఇది కొంతమందికి ఏంటంటే ఫ్రాక్చర్ అయ్యేంత పెద్ద ఇంపాక్ట్ అవ్వదు. సో పడతారు, బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ మజిల్ ఈ బోన్కి మధ్యలో నలిగిపోతుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ బాల్కి పైన ఉన్న షోల్డర్ బోన్కి మధ్యలో మజిల్ ఉంది కదా. సో ఈ మజిల్ బోన్కి మధ్యలో నలిగి కట్ అయిపోతుంది కొన్నిసార్లు. ఈ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బాల్ మూమెంట్స్ మనం డాక్టర్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఇలా తిప్పినా ఏ నొప్పి ఉండదు, బాగానే ఉంటుంది. బట్ పేషెంట్ని చేయి పైకి లేపన్నప్పుడు ఇలా లేపలేరు అనమాట, కంప్లీట్గా ఇలా వస్తుంది అనమాట చెయ్యి. ఇలా లేపడానికి ప్రయత్నించినా కూడా అవ్వదు, ఎందుకంటే ఈ బాల్ని లేపాలి అంటే ఈ మజిల్ యొక్క పుల్ ఉండాలి. సో ఒక పుల్లీ సిస్టమ్ లాగా బాల్ని లేపే మజిల్ కట్ అయిపోతుంది కాబట్టి చేయి లేపలేరు. ఇంకొకటి డ్రాప్ ఆర్మ్ అని ఉంటుందండి. మీకు ఎప్పుడైనా ఇలా మజిల్ కట్ అయిందో లేదో సస్పెషన్ ఉన్నప్పుడు మీరు ఈ టెస్ట్ చేసి చూసుకోవచ్చు. చెయ్యి మీ అంతటా మీరు పైకి లేపలేకపోయినప్పుడు పక్క వాళ్ళని అడిగి చెయ్యి పైకి లేపినప్పుడు వాళ్ళు చెయ్యి వదిలేస్తే చెయ్యి ఇలా సడన్గా పడిపోతుంది, డ్రాప్ ఆర్మ్ సైన్ అంటారు. సో ఈ డ్రాప్ ఆర్మ్ ఉంది అంటే 90% అండ్ అబోవ్ మజిల్ టేర్ ఉండే ఛాన్సే ఉంది. ఇట్ కెన్ బి పార్షియల్ థిక్నెస్ టేర్, సగం చిరగడం, నియర్ టోటల్ థిక్నెస్ టేర్ ఒక 75% చిరగడం, ఆర్ టోటల్ థిక్నెస్ టేర్, కంప్లీట్ మజిలే కట్ అయిపోవడం. సో వీటికి ఏంటి అంటే ఈ బోన్ ఫిక్స్ చేసినట్టుగా ప్లేట్లు వేయడాలు, స్క్రూలు వేయడాలు ఉండవు. వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జికల్ ప్రొసీజర్ కాల్డ్ ఆర్థ్రోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీ, సింపుల్గా లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలి అంటే. సో ఈ కట్ అయిపోయిన మజిల్ని బోన్కి ఫిక్స్ చేసే ఒక టైప్ ఆఫ్ పర్టికులర్ స్పెషల్ సూచర్స్ ఉంటాయి, యాంకర్స్ అని అంటాము. ఈ యాంకర్తోని ఫిక్స్ చేసి కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చి ఆ మజిల్ టు బోన్ హీల్ అయిన తర్వాత
మనం ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూజువల్లీ బోన్ టు బోన్ ఇంటర్ఫేస్ అంటే విరిగిన ముక్క ఇంకొక ఎముకతో అతకడానికన్నా కూడా మజిల్ టు బోన్ ఇంటర్ఫేస్ మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే బోను మజిల్ డిఫరెంట్ టిష్యూస్. సో బోన్తో ఉన్నది తొందరగా అతుకుతుంది, స్ట్రాంగ్గా అతుకుతుంది. మజిల్తో ఉన్నది కొంచెం అతకడానికి టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ అ వెరీ స్ట్రిక్ట్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్. ఏదో మనకు పొరపాటున ఎప్పుడైనా నిద్రలో తెలియకుండా కదిలించేసాం, అలా చేసాం, ఇలా చేసాం, ఫిజియోథెరపీ ఫాలోఅప్ చేయలేక మర్చిపోయాం ఇవన్నీ అనుకుంటే ఈ మజిల్ టైర్స్కి చేసుకునే సర్జరీస్ ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ అనమాట. సో మజిల్ రిపేర్ అనేది ఓన్లీ మజిల్ టైర్స్కి మాత్రమే చేస్తాము. అండ్ బోన్ ఫ్రాక్చర్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు మజిల్ టైర్ అవ్వడానికి. కొన్నిసార్లు లో ఎనర్జీ అయినా హై ఎనర్జీ అయినా బోన్ స్ట్రాంగ్గా ఉండి మజిల్ మీద ఫోర్స్ ఎక్కువ పడినప్పుడు చిరిగిపోతుంది. అండ్ నేను చెప్పినట్టుగా 4 మజిల్స్లో ఏదైనా చిరగచ్చు. పైన ఉండే మజిల్ కావచ్చు, ముందు ఉండేది కావచ్చు, వెనక ఉండేది కావచ్చు, ఏ మజిల్ అయినా చిరగచ్చు. కొన్నిసార్లు కాంప్లెక్స్ మజిల్ ఇంజరీస్ ఉంటాయి. ఒక 2 or more గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ కూడా చిరుగుతాయి. వాటన్నిటికీ కలిపి కంప్లీట్ కీ హోల్ సొల్యూషన్స్ మనం అఫోర్డ్ చేస్తాము. సో కీ హోల్ సొల్యూషన్స్తో మొత్తం ఒకటే సర్జరీలో మొత్తం అన్ని మజిల్స్ని కూడా రిపేర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక ముందు నుంచి చూసుకున్నా వెనక నుంచి చూసుకున్నా ఒక 1, 2, 3, 4 మ్యాక్సిమం 4 హోల్సే ఉంటాయి తప్ప మళ్ళీ కుట్లు ఉండడం కానీ మొత్తం కట్ చేసి ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి ఈ సర్జరీలో ఉండవు. సో ఇవి ఇంజురీస్కి సంబంధించిన షోల్డర్ ప్రాబ్లమ్స్. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ లైక్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టుగా షోల్డర్ స్టిఫ్నెస్, లూజ్ అవ్వడం. షోల్డర్ స్టిఫ్నెస్ అనేది ఇలా దెబ్బ తగిలినప్పుడు కూడా కావచ్చు. పేషెంట్ పడ్డ తర్వాత బోన్ ఇంజరీ అవ్వలేదు, లిగమెంట్ ఇంజరీ అవ్వలేదు, మజిల్ ఇంజరీ అవ్వలేదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మజిల్ ఆర్ కండ మొత్తం నలిగి లోపల కొంచెం బ్లీడ్ అవుతుంది. ఎనీ జాయింట్ మనకి దెబ్బ తగిలినప్పుడు బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మజిల్ చుట్టూ ఒక లేయర్ ఆఫ్ బ్లీడ్ ఉండడం వల్ల ఆర్ హెమటోమా అంటారు, గడ్డగట్టిన బ్లడ్ క్లాట్ని హెమటోమా అంటారు. హెమటోమా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం ఒక ఫైబర్ లాంటి టిష్యూని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ ఫైబర్ లాంటి టిష్యూ షోల్డర్ని స్టిఫ్ చేసేస్తుంది. దీన్ని ఏమంటామంటే పోస్ట్ ట్రామాటిక్ స్టిఫ్నెస్ అంటారు. అంటే దెబ్బ తగిలిన తర్వాత వచ్చే షోల్డర్ స్టిఫ్నెస్ అనమాట. సో దీనివల్ల మూమెంట్స్ రాకుండా ఉండడము, కొంచెం నార్మల్గా ఫస్ట్లో కొంచెం ఫ్రీగా ఉండి అది టైట్ అయిపోతూ వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. ఇదే స్టిఫ్నెస్ దెబ్బ తగలకుండా కూడా జరగచ్చు. అది ఎవరికి జరుగుతుంది? దెబ్బ తగలకుండా అయ్యే స్టిఫ్నెస్ ఎవరికి ఉంటుందంటే మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ డిసీజ్ ఉండేవాళ్ళు కానీ కామన్గా చూస్తాము. బట్ దానివల్ల వచ్చిందని కాదు, ఇది ఒక అసోసియేషన్ అనమాట. మోస్ట్ కామన్లీ దే ఆర్ ఫౌండ్ విత్ దీస్ పీపుల్. బట్ ఏ దెబ్బ తగలకుండా కూడా వచ్చే ఈ స్టిఫ్నెస్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ ఆర్ అదిసివ్ క్యాప్సులైటిస్. ఇదేంటి అంటే జనరల్గా షోల్డర్ ఫ్రీగా ఉండే మూమెంట్ కాస్త మెల్లిమెల్లిగా పట్టుకుంటూ వచ్చి ఇంత లేపగలిగే షోల్డరు మెల్లిమెల్లిగా ఇంత కిందకు వచ్చేసి ఇంకా ఇలా లేపాలంటే కూడా షోల్డర్ని ఇలా పైకి లేపుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ షోల్డర్ స్టిఫ్నెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డే టు డే యాక్టివిటీస్ బాగా డిస్టర్బ్ అయిపోతాయి. పేషెంట్ ఎలాంటి పర్సెప్షన్తో మా దగ్గరికి వస్తారు అంటే దెబ్బ తగలేదు కదండి డాక్టర్ గారు, ఈ దెబ్బ తగలకుండా కూడా షోల్డర్ ఎందుకు నా స్టిఫ్ అవుతుంది, డైలీ నేను బట్టలు వేసుకోలేకపోతున్నాను, ఏదన్నా స్నానం చేయాలంటే బకెట్ పైకి తీసుకోలేకపోతున్నాను, మగ్గు పైకి తీసుకోలేకపోతున్నాను, తలదూకోలేకపోతున్నాను, కొంతమంది బనియన్ టీషర్ట్ వేసుకోలేకపోతున్నాను అని వస్తారనమాట. సో అల్టిమేట్గా చూసుకుంటే ఏంటంటే అవతల సైడ్తో కంపేర్ చేస్తే యువతల షోల్డర్ మూవ్మెంట్ సిగ్నిఫికెంట్గా మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. 90 degrees అండ్ బిలో వచ్చిన తర్వాతనే జనరల్గా మనం ఆ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయగలం అనమాట. రీజన్ ఏంటి అంటే 90 degree అండ్ అబోవ్ లేపే పనులు మెజారిటీ చాలామంది చేయం. మీ డే టు డే యాక్టివిటీస్లో 90 degree అండ్ అబోవ్ లేపే పనులు ఉండవు జనరల్గా, అన్లెస్ మీరు ఇంట్లో ఏదైనా కుక్ చేస్తూ పైన అల్మరాలో ఏదన్నా గిన్నెలు పెట్టుకుంటే తప్ప 90 degree అండ్ అబోవ్ మీరు ఆ చేయి వాడకం అనేది జనరల్గా తక్కువ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ కొంతమందికి ఏంటి అంటే ఇంకా లైక్ బస్ ఎక్కేవాళ్ళు అలాంటి వాళ్ళు పైన ఏదైనా సపోర్ట్ పట్టుకొని ఎక్కాలన్నప్పుడు ఇలా పట్టుకోలేకపోతున్నాను అంటే నిలబడలేకపోతున్నాం ఇలాంటివి చెప్తారు. కానీ బట్ జనరల్గా రొటీన్గా ఇంట్లో నార్మల్ వర్క్ ఉండే వాళ్ళకి 90 and above తెలియదు. 90 and బిలోకి స్టిఫ్నెస్ లాక్ అయినప్పుడే ఆ డిఫికల్టీ తెలుస్తుంది అనమాట. సో అంత లేట్గా నోటీస్ చేస్తారు. అండ్ దీనికి కూడా అగైన్ ఎలా ఉంటుందండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఫిజియోథెరపీతో ట్రై చేస్తాం, కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఈ 90 degree బిలోకి స్టక్ అయిపోతుంది కొంతమందికి, స్టక్ అయిపోయినప్పుడు కీ హోల్ ప్రొసీజర్ చేసి అగైన్ ఆ లోపల టైట్ అయిన పార్ట్ని రిలీజ్ చేసుకుంటూ జాయింట్ని మొత్తాన్ని వాటర్తో ఫిల్ చేసి ఎక్స్పాండ్ చేస్తాం, ఒక బెలూన్ ఎక్స్పాండ్ చేసినట్టు చేసినప్పుడు జాయింట్ ఫ్రీ అయిపోతుంది అనమాట. సో జనరల్గా ఈ 90 degree బిలోకి లాక్ అయిన వాళ్ళకి ఇలా ప్రాబ్లం, అంటే ఇంతకే లాక్ అయిపోయిన వాళ్ళకి ఇలా సర్జరీ వరకు వెళ్తాయి. 90 degree అండ్ అబోవే మీరు ఆ స్టిఫ్నెస్ ఐడెంటిఫై చేసుకోగలిగితే, ముందుగా మీ డాక్టర్ని కలవగలిగితే ఎర్లీ ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఫిజియోథెరపీతోనే మొత్తం మూమెంట్స్ వచ్చేస్తాయి. సో ఎందుకంటే న్యాచురల్గా ఈ పర్టికులర్ ప్రాబ్లంకే 3 స్టేజ్లు ఉంటాయండి. ఫ్రీజింగ్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్, థాయింగ్ స్టేజ్ అని 3 ఉంటాయి. పట్టుకుంటూ పోతుంటుంది. ఫ్రోజన్ స్టేజ్ అంటే పూర్తిగా పట్టుకుపోతుంది, థాయింగ్ అంటే పట్టుకుంది వదిలే స్టేజ్ అనమాట. ఈ స్లోగా పట్టుకుంటూ పోతున్న స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తేనే దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్తోనే మనం రివర్స్ చేసుకోగలం. పూర్తిగా పట్టేసుకున్న తర్వాత
మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 4 మూటలు మోసే వాళ్ళకి 10 మూటలు ఇస్తే ఎలా మనం కష్టపడతామో, అలాగా ఒక సెషన్ ఆఫ్ ఫిజియోథెరపీకి మీకు 4, 5 రోజులు చేస్తే వచ్చే ఆ ఫ్రీడము 10 రోజులు చేయాల్సి రావచ్చు, నెల చేయాల్సి రావచ్చు. కొన్నిసార్లు ఆ నెలకు కూడా ఇంప్రూవ్‌మెంట్ రాకపోవచ్చు. సో, ఎర్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ షోల్డర్ స్టిఫ్‌నెస్ ఈస్ ద కీ హియర్. దెబ్బ తగలకుండా షోల్డర్ స్టిఫ్ అవుతుంది, అవతల చేత్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది అంటే ఇమీడియట్‌గా మీ ఆర్థోపెడిషియన్‌ని కన్సల్ట్ చేయండి. సో, దే విల్ గివ్ యూ అ ప్రాపర్ నైస్ ప్రోటోకాల్ ఫర్ యువర్ ఫిజియోథెరపీ అండ్ గుడ్ మెడికేషన్. దాంతోనే మీరు తొందరగా బయటపడొచ్చు. ఇది స్టిఫ్‌నెస్ గురించి. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ప్రాబ్లమ్ ఆర్ లాస్ట్ డిఫికల్టీ దట్ పేషెంట్స్ కమ్ టు మీ అబౌట్ ద షోల్డర్ ఇస్ లూజ్నెస్ ఆఫ్ ద షోల్డర్ ఆర్ లాక్సిటీ ఆఫ్ ద షోల్డర్. లాక్సిటీ ఆఫ్ ద షోల్డర్ అంటే ఏంటంటే అండి, సడన్గా పడతారు, ఇలా చేయి పెట్టే పడతారు. మజిల్ కట్టు కాదు, బోన్ కట్ కాదు, ఫ్రాక్చర్ కాదు, ఇవేం కాదు, డిస్లొకేట్ అయిపోతుంది. బాల్ దీనిలోంచి బయటకు వచ్చేసి ముందుకో వెనక్కో వెళ్ళిపోతుంది. మోస్ట్ కామన్గా ముందుకు వస్తుంది. క్రికెటర్స్ దగ్గర మీరు చూసుంటారు, చాలామంది ప్లేయర్స్ ఇలా జారిపోతే దాన్ని ఇట్లా లాగేసుకుని ముందు కూర్చోబెట్టేసుకుని మళ్ళీ నార్మల్గా స్వింగ్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎ డిసీజ్ ఆర్ అ ప్రాబ్లం. ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం డిస్లొకేట్ అయ్యేటప్పుడు మీకు ఫోర్స్గా తగులుతుంది దెబ్బ. నెక్స్ట్ టైం నుంచి డిస్లొకేట్ అయ్యేటప్పుడు అంత ఫోర్స్ అక్కర్లేదు, జస్ట్ మామూలుగా ఎలా అంటే డిస్లొకేట్ అయిపోతుంది. దాన్ని వెనక్కి పెట్టుకునే పద్ధతి మీకు అర్థమైపోతుంది తెలియకుండానే. సో దానివల్ల మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ లోపలికి దోసేసుకుంటూ ఉంటారు. దీనిలో యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే అండి, వన్స్ బాల్ బయటకు వచ్చిన తర్వాత అది ఒక దారి ఏర్పాటు చేసుకుంటుంది మజిల్ లోపల నుంచి. మజిల్ని లూజ్ చేసేసి ప్రతిసారి బయటికి వెళ్ళడం లోపలికి రావడం అనే ఇంత ఫినామినన్ వచ్చేస్తుంది అనమాట కొంతమందికి. దీంట్లో డిస్లొకేటర్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం అనమాట. రికరెంట్ డిస్లొకేటర్స్, హ్యాబిచువల్ డిస్లొకేటర్స్ అని బ్రాడ్గా క్లాసిఫై చేస్తాం. సో వీటిని మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కొంచెం తక్కువ తరచుగా డిస్లొకేట్ అవ్వడము ఆర్ తరచుగా డిస్లొకేట్ అవ్వడం. తక్కువ అంటే ఏంటి, ఒక 6 నెలల్లో ఒక 4-5 సార్ల నుంచి 10 సార్ల వరకు అయినా కూడా అది రికరెంట్ డిస్లొకేషన్, అంటే మల్టిపుల్ టైమ్స్ అవుతుందే తప్ప చెయ్యి ప్రతిసారి డిస్లొకేట్ అవ్వదు అని. హ్యాబిచువల్ డిస్లొకేషన్ అంటే ఏంటి అంటే ఒక వారంలోనే 10 సార్లు చెయ్యి ఇట్లా లేపంగానే ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ ప్రతిసారి లోపలికి తోసుకోవాల్సి రావడం ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట హ్యాబిచువల్ డిస్లొకేటర్స్కి. వీళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాలండి. సర్జరీ అంటే అగైన్ ఇట్స్ అ కీ హోల్ సర్జరీ. ఇదివరకు నేను చెప్పిన టైట్నెస్కి కీ హోల్ సర్జరీ ఎలాగ మనం టైట్ ఉండేదాన్ని లూజ్ చేస్తాము, ఇది ఆపోజిట్ అనమాట. ఆల్రెడీ లూజ్ ఉండేదాన్ని టైట్ చేయాల్సి వస్తుంది, సింపుల్ రివర్స్ ఇంజనీరింగ్ లాగా. సో ఆ లూజ్ ఉండేదాన్ని టైట్ చేసుకునే కీ హోల్ ప్రొసీజర్తో కూడా అగైన్ దానికి హీల్ అవ్వడానికి టైం ఇవ్వాలి, ఒక 3 weeks to 4 weeks. తర్వాత రీహాబిలిటేషన్ పీరియడ్ తర్వాత 6 weeks ఆఫ్ ఫిజియోథెరపీ తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేట్ ఆఫ్ స్టెబిలిటీ. ఇలా చేయకపోతే ఏంటంటే ఎవ్రీ టైం డిస్లొకేట్ అవ్వడం వల్ల బోన్ కూడా అరిగిపోయి బోన్ కూడా మనకి డిఫెక్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట, బోనీ డిఫెక్ట్ అని. సో వన్స్ మనం ఆ స్టేజ్కి రీచ్ అయ్యాము అంటే కీ హోల్ సర్జరీతో కూడా యూస్ ఉండదండి. సో మనం ఎన్నిసార్లైనా డిస్లొకేట్ అవుతుంది కదా డాక్టర్ గారు, ఎలాగో కీ హోల్ సర్జరీ అన్నారు కదా, మేము ఇంకొక 6 నెలలు సంవత్సరం వెయిట్ చేసి చేసుకుంటాము, అప్పుడైనా సర్జరీ ఒకటే కదా అని అనుకుంటారేమో, కానీ స్టిల్ అలా ఉండదు పద్ధతి. మల్టిపుల్ టైమ్స్ డిస్లొకేట్ అయ్యే కొద్దీ ఆ బోన్లో డిఫెక్ట్ ఫామ్ అయిపోతే ఒక డెంట్ లాగా పడిపోతుంది అనమాట బోన్. ఆ డెంట్ పడిన తర్వాత ఆ డెంట్లో మనం ఇంకొక బోన్ తీసుకొచ్చే పెట్టాలి. మళ్ళీ మనం కీ హోల్తో సాఫ్ట్ టిష్యూ కుట్టడము, లూజ్ని టైట్ చేయడం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అక్కడ. లటార్జీ ప్రొసీజర్ అని ఒకటి చేస్తాం, ఇక్కడున్న బోన్ని తీసుకెళ్ళి దీనికి అడ్డంగా పెట్టాలి. ఇక్కడున్న బోన్ దీనికి అడ్డంగా పెడితే దీన్ని ముందుకు రాకుండా ఆపుతుంది అనమాట. సో ఆ బోనీ ప్రొసీజర్ వరకు వెళ్లకుండా అట్లీస్ట్ ఒక 10 episodes లోపల అయినప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. చేస్తే ఎంఆర్ఐ తీస్తారు, ఎంత లూజ్గా ఉంది, ఎక్కడెక్కడ లూజ్ అయింది అనేది ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత మీకు దానికి కీ హోల్తో కంప్లీట్ రిపేర్ చేస్తారు. సో మరీ డిలే చేయడం వల్ల ఈ లూజ్ ఉండే జాయింట్స్కి చిన్న ప్రొసీజర్ నుంచి మనం పెద్ద ప్రొసీజర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ.